హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనందరికీ ఇటువంటి ఒక పరిస్థితి ఎదురయ్యే ఉంటది. ఇంతవరకు మనం కష్టపడి సంపాదించిన డబ్బుని మంచిగా మనం ఎక్కడో ఒక చోట పెట్టుబడి చేస్తే అది ఇంకా మంచి రెట్లు మనకి ఆదాయం వస్తుంది అని మనం అందరం నమ్ముతాము. అందులో ముఖ్యంగా గాని చూసినట్టయితే స్టాక్ మార్కెట్స్‌లో, ఈక్విటీస్‌లో గాని తీసుకెళ్ళి డబ్బులు పెట్టినట్టయితే అదొక మంచి ఆప్షన్ కింద ఉండి మంచిగా మనం డబ్బులు సంపాదించొచ్చు అని అనుకుంటాము. మొత్తం అంతా డబ్బుల్ని తీసుకెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత మరుసటి వారమో లేకపోతే మన అదృష్టం ఇంకా బాగుండి మరుసటి రోజే మార్కెట్స్ అనేవి క్రాష్ అవ్వడం మనం చూస్తాం. ఇటువంటి ఒక హఠాత్ పరిణామం మనం చూసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఏమనుకుంటాం, అరెరే! చాలా తప్పు చేశామా? ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టడం వల్ల అసలు కూడా పోయిందే తుడిచిపెట్టుకుని, సో ఇమ్మీడియేట్‌గా ఆ భయాందోళనకి గురైన ఈ పర్టిక్యులర్ టైంలోని పానిక్‌కి గురై ఎక్కువ మంది పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క డబ్బుల్ని మార్కెట్స్ నుంచి తీసేస్తున్నారు. అంటే ఎక్కువగా లాసెస్ చూసినప్పుడు, ఆ పర్టిక్యులర్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు, సో ఈ భయానికి తీసేయడంతో ఏమవుతుందనంటే, దీర్ఘకాలికంగా మనం ఏవైతే డబ్బుల్ని సంపాదించాలి, ధనాన్ని ఇంకా కూడబెట్టుకోవాలి అని అనుకుంటామో, దానికి మనం ముందే ఒక అడ్డుకట్ట వేసి బయటికి వచ్చేస్తున్నట్టు అర్థం. అయితే మేడం, మీరేదన్నా ఒక మంచి మ్యాజిక్ నంబర్ అంటూ ఇవ్వగలుగుతారా? ఎంతవరకు గాని మనం స్టాక్ మార్కెట్స్‌లో మన యొక్క డబ్బుల్ని గాని పెట్టుబడి చేసినట్టయితే, దాని నుంచి మనకు వచ్చే లాసెస్ అనేవి చాలా తక్కువగా, ప్రాబబిలిటీ చాలా తగ్గిపోయి మంచి ఆదాయం వస్తుంది అనేది ఏదన్నా ఒక చిట్కా లాంటిదుందా అనంటే, ఈ వీడియోలోనే మనం అటువంటి స్వీట్ స్పాట్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ గురించి మాట్లాడి తెలుసుకుందాం. ఈక్విటీ మార్కెట్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు ఎంత దాకా మనం గాని ఇన్వెస్టెడ్‌గా మన యొక్క డబ్బుల్ని అంతవరకు ఉంచినట్టయితే మనం మంచి ఆదాయం పొందుతాము అనేదాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. నేను సీఏ హిరణ్మయి అండి. మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇంత కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తున్నాం కదా! సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా వరకు మీకు యూజ్ అవుతుంది. అండ్ మీ మేలు కోరి మేము చాలా వరకు కంటెంట్‌ని తీసుకొస్తూ ఉంటాము. ఈ స్వీట్ స్పాట్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి గాని మాట్లాడేటట్టయితే, ఈ మ్యాజిక్ నంబర్ ఏదైతే అంటున్నామో, దానికి ఏదో కాదండి. 7 సంవత్సరాల పాటుగా మీ యొక్క డబ్బుల్ని మీరు ఈక్విటీ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి అలాగే గాని వదిలేస్తే, మినిమమ్ 7 సంవత్సరాలు, దాని తర్వాత కూడా మీరు గాని ఉంచినట్టయితే మంచిగా మీకు రిటర్న్స్ అనేవి లభిస్తాయి. సో ఇక్కడ ట్రిక్ అనేది ఏంటంటే, ఎంత ఎక్కువ కాలానికి మీరు గాని ఇన్వెస్ట్ చేసినట్టయితే అంత తక్కువ రిస్క్‌కి గురవుతారని. సో ఇప్పుడు మనం క్రికెట్స్‌లో వివిధ రకాల ఫార్మాట్స్‌ని చూసే ఉంటాం. టీ20 గురించి తెలుసు, టెస్ట్ మ్యాచెస్ గురించి తెలుసు. సో టీ20 అంటే అదొక ఎక్సైట్‌మెంట్‌తో కూడి అదేలాగా అంటే చాలా ఫాస్ట్‌గా మనకి రిజల్ట్ ఎలా వస్తుంది అని తెలియకుండా అనూహ్యంగా సాగుతూ ఉంటుంది. ప్రతి బాల్ ఒక మలుపు కింద వెళ్తూ ఉంటుంది. అండ్ ఒకే బాల్ తోటి మొత్తం మ్యాచ్ తలకిందులు గూడా అయిపోతుంది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ టెస్ట్ మ్యాచ్ గాని తీసుకున్నట్టయితే ఇది చాలా మెల్లగా ఒక టెక్నిక్ తోటి అక్కడ ఉంటే చాలు అని చాలా నిదానంగా ఆడుతూ వస్తూ ఉంటారు. సో, స్థిరంగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు దీని యొక్క పోలికని నేనిప్పుడు ఈక్విటీ మార్కెట్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే తీరుల గురించి కూడా చెప్తాను. ఎప్పుడైతే మనము ఈక్విటీ మార్కెట్స్‌లో మనం చేసే పెట్టుబడిని 1-3 సంవత్సరాల మధ్యలోకి మాత్రమే, అలాంటి లక్ష్యంతో మాత్రమే గాని చేసినట్టయితే అదొక టీ20 మ్యాచ్ ఆడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఈ తక్కువ టైంలోని మార్కెట్‌లో వివిధ రకాల ఆటుపోట్ల వల్ల, క్రాషెస్ రావడం వల్ల, లేకపోతే మార్కెట్ పీక్‌లో వెళ్ళడం వల్ల ఈ రెండిటి మధ్యన చాలా నలిగిపోయి అప్పుడప్పుడు ఒక మంచి బాల్ వచ్చినా వదిలేసినట్టు లేకపోతే అసలు మంచి బాల్స్ రాకుండా ఒక బ్యాడ్ బాల్‌ని మనం కొట్టడానికి ట్రై చేసి ఔట్ అయిపోతున్నట్టు ఇటువంటి వివిధ రకాల సిట్యుయేషన్స్‌కి మనం గురవుతాం. కానీ మొత్తానికి ఇంతవరకు గ్యారంటీడ్‌గా మనకి ఆదాయం అనేది లభిస్తుందా? లేదా? అనేది మనం అస్సలు చెప్పలేమనమాట. దీన్ని నేను కేవలం ఒక 7 సంవత్సరాలని ఏదో ఒక చూచాయిగా చెప్పడం కాదండి. గత 27 సంవత్సరాలుగా నిఫ్టీ 50 గాని, నిఫ్టీ 500 గాని ఎటువంటి రిటర్న్స్ ఇచ్చినియి 7 సంవత్సరాల పీరియడ్‌లో అనేది నంబర్స్‌తో సహా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో, నేనిప్పుడు ఏదైతే 1-3 ఇయర్స్ మధ్యలో మీరు గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి బయటికి తీసేసినట్టయితే ఎలా ఉంటుందో, అంటే గత 26 సంవత్సరాలుగా నిఫ్టీ 50లో మాత్రమే ఒక సంవత్సరం కన్నా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వాళ్ళకి దాదాపుగా 23% నెగెటివ్ రిటర్న్స్ అనేది వచ్చింది. అంటే ఈ రేషియోని గాని మనం ఇంకా గాని కుదిస్తే 4లో ఒక్క కేస్ వరకు గాని తీసుకున్నట్టయితే లాస్ వచ్చే ప్రాబబిలిటీ అంత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో, ఇంతలాగా సంవత్సరం లోపే గాని మీరు డబ్బులు తీసేసినట్టయితే మీరు లాసెస్‌ని చూస్తారు. అప్పుడేమనుకుంటారు, అరే! షేర్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగే కదా అని అనుకుంటారు. అలానే నిఫ్టీ 500 విషయానికి గాని వస్తే, సో నిఫ్టీ 500 అంటే ఏంటి? మన స్టాక్ మార్కెట్స్‌లో ఉన్న కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా చూస్తే 92% వరకు కవర్ అవుతుంది నిఫ్టీ 500 అనే ఇండెక్స్‌లోని. సో, ఇక్కడ నిఫ్టీ 500 ఇండెక్స్ యొక్క గత 26 సంవత్సరాల యొక్క డేటా తీసి చూసినట్టయితే, ఒక సంవత్సరం కన్నా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి అంటే ఒక సంవత్సరం లోపే వాళ్ళ డబ్బుల్ని తీసేసుకున్న వాళ్ళు 25% వరకు నష్టాలనే చూసారు అని తెలుస్తుంది. ఇక్కడ గూడా 4 కేసెస్‌లో ఒక కేస్ వరకు ప్రాబబిలిటీ ఆఫ్ లాస్
అనేది ఎక్కువగా ఉండడం మనకి తెలుస్తుంది. సో వీటన్నిటిని కలిపి గాని మనం చూసినట్టయితే దీర్ఘకాలికంగా టీ20 ఫార్మాట్ నుంచి టెస్ట్ ఫార్మాట్‌కి గాని మారినట్టయితే అక్కడ బ్యాట్స్‌మెన్ యొక్క టెక్నిక్ గాని చూస్తే చాలా మెల్లగా, స్థిరంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కువ కాలానికి క్రీజ్‌లోనే ఉండాలి అని అనుకుంటారు. అది వాళ్ళు అసలు స్కోర్ చేయకపోయినా, రన్స్ తీయకపోయినా, ఏది చేయకపోయినా జస్ట్ అలాగా బాల్స్‌ని వదిలేసినా కూడా క్రీజ్‌లో ఉండడం అనేది చాలా ముఖ్యంగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఇలానే గాని మనము మన యొక్క ఇన్వెస్ట్‌మెంట్ పద్ధతిని అంటే టైమ్ పీరియడ్ 1-3 సంవత్సరాల మధ్యలో కాకుండా మినిమమ్ 7 సంవత్సరాల వరకు పెట్టినట్టయితే మళ్ళా ఈ 26 సంవత్సరాల గతానికెళ్ళిపోయి నిఫ్టీ 50ని గాని తీసుకొని చూస్తే మనము 7 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వాళ్ళలో 81% కేసెస్‌లోనే 10% కన్నా ఎక్కువ ఆదాయం అనేది లభించింది. సో నిఫ్టీ 500 యొక్క టోటల్ రిటర్న్ ఇండెక్స్‌లోని రోలింగ్ రిటర్న్స్ పరంగా కూడా మనం తీసుకొని చూసినట్టయితే 81% కేసెస్‌లో కూడా అక్కడ వాళ్ళు దాదాపుగా 10% కన్నా ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకున్నారు 7 సంవత్సరాల పాటు ఇన్వెస్టెడ్‌గా ఉంటే. సో 7 సంవత్సరాలు అనేది ఒక మంచి టర్నింగ్ పాయింట్‌గా మనకు అర్థమైపోయింది కదా! సో ఈ 7 సంవత్సరాల నుంచి ఎటువంటి అబ్జర్వేషన్స్‌ని మనం తీసుకోవాలి. మొట్టమొదటిది మీకు ఛాన్స్ ఆఫ్ లాస్ అనేది ఆ ప్రాబబిలిటీ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. 1999 తర్వాత నుంచి గాని మనం డేటా తీసి అనలైజ్ చేసి చూసి ఎవరైతే నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ 500లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి 7 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం పాటుగా ఇన్వెస్టెడ్‌గా ఉంటున్నారో అక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ప్రాబబిలిటీ ఆఫ్ లాస్ అనేది 0కి వెళ్ళిపోయింది. అంటే మీకు పాజిటివ్ రిటర్న్స్ వచ్చేదే 100% వరకు ఎక్కువగా అవకాశాలనేవి కనిపిస్తున్నాయి. అలా నిఫ్టీ 500 విషయానికి వస్తే ఇక్కడ కూడా 7 సంవత్సరాల కన్నా ఎక్కువ శాతం ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ కాలానికి ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వాళ్ళకి లాస్ అనేది 0.5% మాత్రమే. రిటర్న్స్ పాజిటివ్‌గా వచ్చేది 100% వరకు ఉంటుంది. అండ్ రెండవది మీకు వచ్చే ఆదాయం కనీసం మినిమమ్ డబుల్ డిజిట్‌లో ఉంటుందన్నమాట. అంటే నేను ఇందాక చెప్పినట్టుగానే నిఫ్టీ 50 యొక్క రోలింగ్ రిటర్న్స్ గాని తీసుకొని చూసినట్టయితే గత 26 సంవత్సరాలుగా 7 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఇన్వెస్టెడ్‌గా ఉన్న వాళ్ళలో 84% కేసెస్‌లోని 10% కన్నా ఎక్కువ రిటర్న్స్ అనేవి లభించినాయి. అలానే నిఫ్టీ 500లో 81% వరకు 81% కేసెస్‌లోని 10% కన్నా ఎక్కువ ఆదాయం అనేది లభించింది. సరే ఇది ఇలాగ చెప్తున్నారండి 7 సంవత్సరాల వరకు అంతా మార్కెట్స్ బానే ఉన్నప్పుడు. వర్స్ట్ కేస్ సినారియో గురించి చెప్పండి. సో ఈ 7 సంవత్సరాల్లో మార్కెట్స్ అనేవి వర్స్ట్ కమ్ వర్స్ట్‌లో పెర్ఫార్మ్ చేసినప్పటికీ కూడా నిఫ్టీ 50 ఆధారంగా చూస్తే మినిమమ్ వచ్చిన రిటర్న్స్ అనేవి పాజిటివ్‌గా అది 5-10% మధ్యలోనే ఉన్నాయి. అండ్ అది నెక్స్ట్ మనం గాని తీసి చూసినట్టయితే నిఫ్టీ 500 విషయానికి అక్కడ మినిమమ్ టు మినిమమ్ 0-5% మధ్యలోనే ఉన్నాయి. సరే అండి ఇవన్నీ చెప్తున్నారు. ఎంతో కొంత నమ్మబుద్ధేస్తుంది. కాకపోతే క్రాష్ టెస్టింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఈరోజు నేను ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన తర్వాత మార్కెట్స్ పడిపోయిన తర్వాత అప్పుడు ఎలాగ మీరు ఈ 7 ఇయర్ థియరీని గూడా ఇంకా అలాగే చెప్తున్నారంటే దీనికి కార్స్‌కి చేసినట్టుగా క్రాష్ టెస్టింగ్ చెప్పి ఆ డేటాని కూడా తీసుకొచ్చాం మీ ముందుకి. సో ఇక్కడ గాని చూసినట్టయితే జనవరి 2028లోని నిఫ్టీ 50 ఇండెక్స్ చాలా పీక్‌లో పెర్ఫార్మ్ చేస్తుంది. అప్పుడు గాని మీరు తీసుకెళ్ళి ఒక ₹1,00,000 అదే టైంలో జనవరిలో గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే తర్వాత కొన్ని నెలలకి 60% ఇండెక్స్ పడిపోయింది. అంటే ఆ ₹1,00,000 కాస్త 40,000 కింద పడిపోయింది. సో ఇమ్మీడియేట్‌గా మీరు భయపడిపోయి అప్పటికప్పుడే ₹1,00,000 పోతే పోయింది 40,000 మిగులుద్ది కదా! ఇంకా ఫర్దర్‌గా పడిపోకూడదని బయటికి తీసిన వాళ్ళు అయ్యుంటే నేను చెప్తున్నా కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్ళిన వాళ్ళు ఒక 7 ఇయర్స్ తర్వాత 2015లో గాని చూస్తే ఆ 40,000 కాస్త ₹1,00,000 దాటేసి రికవర్ అయిపోయి గ్రోత్‌కి కూడా గురై మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టింది. సో ఇక్కడ కీ ఏంటి? ఓపిక పడితే ఎటువంటి ప్రమాదాలైనా కూడా మంచిగా అది మనకి ఒక లాభదాయకమైన సిట్యుయేషన్ కిందే మారుతుందని అర్థమవుతుంది. అంతవరకు ఎందుకండి కోవిడ్‌లో తీసుకున్నట్టయితే ఇండెక్స్ అనేది 40% మార్కెట్స్ పడిపోయినాయి. కాకపోతే నెక్స్ట్ 3 సంవత్సరాల్లోనే డబుల్ రిటర్న్స్ అనేవి మనకొచ్చినట్టుగాను తెలుస్తుంది. సో వీటన్నిటికీ గల క్రక్స్ అయిన విషయం గాని మనం తీసుకొని చూసినట్టయితే మార్కెట్ క్రాషెస్ అనేవి వస్తూ పోతూనే ఉంటాయి. మార్కెట్‌లో ఇవన్నీ సర్వసాధారణమైనవి. వాటిని బేస్ చేసుకొని మనం ఎమోషనల్ అయిపోయి మార్కెట్ క్రాష్ అవ్వగానే వెంటనే డబ్బుల్ని తీసేయడం ఇటువంటి ప్రక్రియలు గాని చేసినట్టయితే అదొక సెన్సిబుల్ అయిన విషయాన్ని కింద రాదనమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అనంటే ఇప్పుడు మీరు గాని స్క్రీన్స్ పైన చూసినట్టయితే మార్కెట్ క్రాష్ అయిన తర్వాత ఎంత కాలంకి రికవర్ అయ్యింది, మళ్ళీ యథాస్థానానికి ఎప్పుడు రాగలిగింది అని చూసినట్టయితే 3 కేసెస్ మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మేజర్ క్రైసిస్ అయింది 2008లో. అండ్ అక్కడి నుంచి అది రికవర్ అవ్వడానికి మార్కెట్‌కి 71 నెలలు పట్టింది. అంటే 6 సంవత్సరాల పాటికి. సో వర్స్ట్ కమ్ వర్స్ట్ సిట్యుయేషన్ ఇది కూడా 7 సంవత్సరాల లోపే ఉంది కదా! సో మీరు గాని 7 సంవత్సరాలు మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసినట్టయితే తప్పకుండా మీకు ఆదాయం అనేది బాగానే కనిపిస్తుంది.
సో ఎందుకండి 7 సంవత్సరాలు ఇంత దీర్ఘకాలికంగా మాట్లాడుతున్నారు? దీని వెనకాతల ఉండే ప్రిన్సిపల్ ఏంటి? ఇప్పటిదాకా మనం ఎన్నో వీడియోస్‌లో చూసామో, ఈ మ్యాజిక్ అనేది ఈ శక్తి అనేది కాంపౌండింగ్ వల్ల వస్తుంది. ఏదైతే అసలైన డబ్బులు మీరు పెడతారో, సంవత్సరం తరబడి దానిపైన వడ్డీలనేవి వస్తాయి. ఆ అసలు ప్లస్ వడ్డీని కలుపుకుంటూ మీ యొక్క మనీ అనేది, మీ యొక్క డబ్బు అనేది ఇంకా రెట్టింపు, 3 రెట్లు అలా పెరుగుతూ కాంపౌండింగ్ ఎఫెక్ట్‌లో పెరిగిపోతూ ఉంటుంది. సో, అందుకని టైం ఎంత పొడవుగా ఉంటే కాంపౌండింగ్ అంత బాగా పనిచేసి మీరు పెట్టే డబ్బులు అన్ని ఇంతలుగా మారి మీ చేతికొస్తాయన్నమాట. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటండి. క్రికెట్‌ని మనందరం ఫాలో అయ్యేటట్టుగానే టెస్ట్ మ్యాచ్ మనకు బోర్ కొట్టినప్పటికీ కూడా అక్కడుండే క్వాలిటీస్‌ని మనం ఈక్విటీ మార్కెట్స్‌లోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే స్ట్రాటజీస్‌లో వాడుతూ ఉండాలి. సో, ఒక టెస్ట్ బ్యాట్స్‌మన్ ఎలాగైతే ఓపికగా స్ట్రాటజీని మార్చుకొని క్రీజ్‌లోనే ఉంటూ వచ్చిన బాల్స్‌ని తను బౌండరీస్‌గానే ఏం చేయకుండా అసలక్కడ ఔట్ అవ్వకుండా ఉంటే చాలు అనే దాని ప్రకారంగా ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటూ, మార్కెట్స్ అనేవి పెరిగిపోయినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయి, మార్కెట్స్ అనేవి క్రాష్ అయిపోయినప్పుడు వెంటనే భయపడిపోయి తీసి ఇలా కాకుండా మేనేజ్ చేస్తూ రావాలి. 3 ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. మార్కెట్ నాయిస్‌ని ఇగ్నోర్ చేయాలి. ఎలాగైతే బ్యాట్స్‌మన్ ఫోకస్డ్‌గా గేమ్ పైన తన శ్రద్ధని పెడతాడో, కమెంటేటర్స్ నుంచి, స్టాండ్స్ నుంచి వచ్చే ఈ గోలని ఎలాగైతే మానేస్తాడో, మనం కూడా మార్కెట్స్ నుంచి వచ్చే నాయిస్, రోజువారీ న్యూస్‌లు చూసేయడం, ఎక్స్‌పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ మాటి మాటికి చూసేసి మన యొక్క పోర్ట్‌ఫోలియోస్ మార్చుకోవడం ఇలాంటివి చేయకూడదు. రెండవది, స్ట్రాటజీ అనేది మనము ఎలాగుండాలి అనంటే, ఆటని మనము గోల్ కోసం ఆడాలి. సో, మార్కెట్స్‌లో జరిగిపోతున్న ఈ గ్రీడ్, ఫియర్, మనీ, భయం ఇవన్నీ కాకుండా మీకుండే దీర్ఘకాలికమైన లక్ష్యం ఏంటి? దానికోసమే మీరు స్ట్రాటజీని ఆ విధంగా మీరు చేసుకోవాలి. అండ్ మూడోది, బ్యాడ్ బాల్స్ వచ్చినప్పుడు వదిలేయండి. మార్కెట్స్‌లోని వాలటాలిటీ, కరెక్షన్స్ ఇవన్నీ బ్యాడ్ బాల్స్ లాంటివే. సో, ప్రతి ఒక్క బాల్‌ని మీరు ఆడేసి ఔట్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. సో, ఏవైతే బ్యాడ్ బాల్స్ అవన్నీ కూడా వెళ్ళిపోయి మంచి బాల్స్ వస్తే మీ అవకాశం వస్తుంది, మీ టర్న్ వస్తుందని వరకు వెయిట్ చేసినట్టయితే మంచి ఫలితాలని తీసుకొచ్చి పెడుతుంది. సో, ఫైనల్‌గా ఈ 7 సంవత్సరాలు అనేది మినిమమ్. దీనికన్నా ఎక్కువ టైంకి కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలనుకుంటే ఇంకా హ్యాపీ. మీ యొక్క గోల్స్ యొక్క ఆధారంగా ఆ టైంని మీరు పొడిగించుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మినిమమ్ అనేది 7 ఇయర్స్. సో, ఎప్పుడు కూడా మార్కెట్‌ని టైమ్ చేయాలి అని ఎప్పుడు అనుకోకండి. ఎక్కువ టైం ఆ మార్కెట్‌లో ఉండాలి అని గాని మీరు అనుకున్నట్టయితే మంచిగా మీకు రిటర్న్స్ అనేది లభిస్తుంది. రెండవది, క్రమశిక్షణతోటి ఎస్ఐపి రూట్స్ ద్వారా మీరు గాని ఎవ్రీ మంత్ మీ దగ్గరుండే ఎంతో కొంత మొత్తం నుంచి ఎంతో కొంత గాని స్టార్ట్ చేసినట్టయితే తప్పకుండా మార్కెట్ యొక్క ఆటుపోట్లు, మార్కెట్ తగ్గినప్పుడు అది మీకు బెనిఫిట్ అవుతుంది. మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్స్ కొనుగోలు చేసినా ఓవరాల్‌గా ఇవన్నీ యావరేజ్ అయ్యి మీకు ఏదైతే డిజాస్టర్‌గా మారాల్సింది కాస్త మీకు చాలా లాభాన్ని తీసుకొచ్చి పెడుతుంది. మార్కెట్ ఎప్పుడైనా పడిపోతే అవి చూసి వెంటనే భయపడిపోకండి. మీ యొక్క ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకున్నట్టయితే మాత్రమే మీరు మార్కెట్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడానికి అర్హతని పొందిన వాళ్ళవుతారు. అండ్ ఫైనల్‌గా ఈ వెల్త్‌ని, ధనాన్ని సంపాదించడం అనేది ఒక మ్యారథాన్ రేస్ లాగా పరిగెడుతూనే ఉండాలి. అదేదో స్ప్రింట్ లాగా వెంటనే అన్నీ వచ్చేయాలనంటే కుదరదు. సో, ఈ పర్టిక్యులర్ విషయాల్ని గుర్తుపెట్టుకొని ఈ స్వీట్ స్పాట్ ఫర్ ఇన్వెస్టింగ్ అనేది 7 సంవత్సరాలు మినిమమ్. మాక్సిమం మీ యొక్క లక్ష్యాలని బట్టి కూడా మీరు మార్చి అంత ఎక్కువ టైమింగ్ మీరు ఉన్నట్టయితే మాత్రమే మీకు మంచి ఆదాయం అనేది లభిస్తుంది. సో, ఆన్ థట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.